వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఉంది. పరీక్ష లేదు, జీతం లక్ష, నేవీ అధికారి అయ్యే అవకాశం అంటూ ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే కనబడుతుంది. ఇది ఇండియన్ నేవీలో 254 ఉద్యోగాల కోసము ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియోలో నేను పూర్తి వివరాలు అయితే అందించే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేవీలో అధికారిగా కొలువుదీరే అవకాశం వచ్చింది. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భారతీయ నౌకాదళము 254 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటికి అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే అన్మ్యారీడ్ అయి ఉండాలనే కండిషన్ అయితే ఇక్కడ పేర్కొనడం జరిగింది. బీటెక్, ఎంఎస్సి, ఎంబీఏ విద్యార్హతలు ఉన్నవారు అర్హులు. అకాడమిక్ మార్కుల మెరిట్ ప్రకారం అభ్యర్థులను వడపోసి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అయితే లేదు. దీనికి మీరు డిగ్రీలో, పీజీలో ఉన్నటువంటి మార్క్సే మీ యొక్క ఎంపికకు ప్రామాణికం. ఇక్కడ ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారిని శిక్షణలోకి తీసుకుంటారు. తర్వాత సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ట్రైనింగ్ అయిన తర్వాత వీరైతే ఏ డిజిగ్నేషన్తో అంటే సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఇండియన్ నేవీలో అపాయింట్ కావడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి అయితే ఒకసారి చూద్దాము ఈ ప్రాసెస్ని. ఈ పోస్టులన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ బ్రాంచ్లో ఉన్నాయి. 3 కేటగిరీస్, 3 విభాగాలలో ఈ పోస్టులు మనకు కనబడుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో కొన్ని ఉన్నాయి, ఎడ్యుకేషన్ కేటగిరీలో కొన్ని ఉన్నాయి, టెక్నికల్ బ్రాంచీల్లో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ లెవెల్ 10 హోదా ఉద్యోగాలే. లెవెల్ 10 హోదా అంటే మనకి స్కేల్స్ ప్రకారం 11-10 స్కేల్ అయితే అప్లై అవుతుంది. ఈ పోస్టులకి రాత పరీక్షలు లేకపోవడం అభ్యర్థులకైతే మరి కలిసి వచ్చే అంశమే. ఎవరైతే అప్లై చేసుకుంటారో వారిని అకాడమిక్ ప్రతిభ ఆధారంగానే ఇక్కడ ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి యూజీ, పీజీ, డిగ్రీ, పీజీలో ఎక్కువ మార్కులు పొందిన వారే ఇక్కడ విజేతలు కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకు నిర్ణీత సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇవి సర్వీస్ సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వారికి మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్గా అపాయింట్మెంట్ ఇవ్వడం అయితే చేస్తారు. నెక్స్ట్ వీరికి నేవల్ అకాడమీ ఎజ్జిమలలో జనవరి 2025 నుంచి ఒక 22 వారాల పాటు సంబంధిత విభాగాల్లో ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మరొక 22 వారాలు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో నెక్స్ట్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత సబ్ లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో వీరి బేసిక్ వచ్చేసి 56,100 బేసిక్ ఉంటుంది. దీనికి మళ్ళీ అదనంగా డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది. ఇప్పుడైతే మనకి దగ్గర 40% డిఏ ఉంది, హెచ్ఆర్ఏ, ఇతర ప్రోత్సాహక అదనం. అంటే మొదటి నెల నుంచే దాదాపు 1,00,000కి పైగా జీతం అయితే అందుకోవచ్చు. మంచి శాలరీ ఉంది. ప్రొబేషన్ వ్యవధి పోస్ట్ను బట్టి 2 లేదా 3 ఇయర్స్ ప్రొబేషన్ వ్యవధి ఉంటుంది. ఈ పోస్టులు మనకి పరిమిత కాల ప్రాతిపదికన తీసుకుంటున్నారు, అందుకే షార్ట్ సర్వీస్ కమిషన్ అంటున్నాను. ఎంపికైన వారు 10 ఏళ్ల పాటు విధుల్లో ఉంటారు. అనంతరం 2 ఏళ్ల చొప్పున ఇంకా 2 సార్లు సర్వీస్ పొడిగిస్తారు. అంటే గరిష్టంగా 14 సంవత్సరాలు మీరు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఇది ఇక్కడ కీలకమైన పాయింట్. ఆ తర్వాత మీరు వైదొలగాల్సి ఉంటుంది. నేవీలో పని అనుభవంతో ఇంకా ఇతర ఉద్యోగాలు అయితే మీరు ఈజీగానే పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక ఏజ్ అనేది పోస్ట్ ప్రకారం మారుతుంది. ఎక్కువ ఖాళీలకు జనవరి 2000 నుంచి జనవరి 1, 2004, 2005, 2006 అంటే కొన్ని పోస్టుల ప్రకారం ఉంటుంది. మీకు డీటెయిల్డ్ నోటిఫికేషను మీకు ఇండియన్ నేవీ .gov దాంట్లో, జాయిన్ ఇండియన్ నేవీ దాంట్లో ఉంది. మీకు వెబ్సైట్ అడ్రస్ కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను కూడా నోటిఫికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. కాకపోతే కొంత బ్రీఫ్గా చెప్దామని ఇక్కడ తీసుకున్నాను. నేను డీటెయిల్డ్ మొత్తం నోటిఫికేషన్లో మీకు ఉన్నాయి. మీ ఏజ్ అంటే రిలాక్స్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. పై అన్ని పోస్టులకి ప్రస్తుతం చివరి ఏడాది అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నవారు కూడా, అంటే పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నవారు. కాకపోతే సాధారణ డిగ్రీతో కంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ముఖ్యంగా ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, బీఈ ఇలాంటి వారికి ఎక్కువ పోస్టులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇక ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉన్న వారికి అకాడమిక్ మార్కుల్లో 5% అయితే సడలింపిస్తున్నారు. అభ్యర్థులు దరఖాస్తులో వారి యొక్క పోస్టుల యొక్క ప్రిఫరెన్స్ అనేది పేర్కొనాలి. లాస్ట్ డేట్ వచ్చేసి జస్ట్ మీకు మార్చ్ 10th వరకే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఇంటర్వ్యూస్ అయితే బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్కత్తా అనే సెంటర్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక పైలట్ అబ్జర్వర్ పోస్టులకి మాత్రం బెంగళూరులోనే కండక్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, మీకు అడ్రస్ ఇచ్చాను. www.joinindiannavy.gov.in ద్వారా మీరు వెళ్ళండి.
మీకు ఇది క్లిక్ చేయగానే కంప్లీట్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఈజీగా యాక్సెస్ అవుతుంది మీకు వెబ్సైటు. మీరు దాంట్లో పర్టికులర్గా మీ క్వాలిఫికేషన్కి రిలేటెడ్ జాబ్స్ ఏమున్నాయి, మంచి జాబ్స్ ఉన్నాయి, ఎంబీఏ ఎంసీఏ ఉన్న వాళ్ళకు ఉన్నాయి, బీటెక్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి, సాధారణ బీటెక్తో కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి, అంటే పర్టికులర్ ట్రేడ్ బ్రాంచ్ మీ రిలేటెడ్ జాబ్స్ ఏమున్నాయి. ఎందుకంటే నో రిటర్న్ టెస్ట్, జస్ట్ మీకు అకాడమిక్ మార్క్స్ కనుక మంచిగా ఉంటే మీరు మంచి ఉద్యోగాన్ని అయితే ఇక్కడ మరి సంపాదించడానికి అవకాశం అయితే ఉంది. ఇక ఎగ్జిక్యూటివ్ బ్రాంచీలో జనరల్ సర్వీస్లో 50 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 15 మహిళలకు కేటాయించారు. ఏదైనా బ్రాంచ్లో ఎనీ ట్రేడ్లో మీరు బీఈ కానీ బీటెక్లో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ 8 పోస్టులు, నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ 18 పోస్టులు, పైలట్ 20 ఖాళీలకు బీఈ ఆర్ బీటెక్లో 60, 10 ఇంటర్లోను 60%, అంటే 60% మార్క్స్ ఉండాలని క్లియర్గా చెప్తున్నాడు ఈ పోస్టులకైతే. ఇక లాజిస్టిక్లో 30 ఖాళీలకు ఎందులోనైనా 60% మార్కులతో బీఈ బీటెక్ లేదా ఎంబీఏ లేదా ఎంఎస్సి ఐటీ లేదా ఎంసీఏ లేదా బీఎస్సీ లేదా బీకామ్ అయినా పర్వాలేదు, కాకపోతే లాజిస్టిక్స్ సప్లై చైన్లో పీజీ డిప్లొమా ఉండాలి అనేది ఇక్కడ పేర్కొంటున్నాడు. బీఎస్సీ బీకామ్తో పాటు లాజిస్టిక్స్ ఆర్ సప్లై చైన్లో ఈ విభాగంలో 9 పోస్టులు అయితే మహిళకు దక్కుతాయి. ఇక నావల్ ఆర్మమెంట్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో 10 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా బ్రాంచ్లో బీఈ బీటెక్ 10th క్లాస్ ఇంటర్లో 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. పురుషులు మహిళలు ఇద్దరికి కూడా సమానమైనటువంటి ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఉంది కదా, ఇందులో అన్ని విభాగాల్లో కలిపి 18 ఖాళీలు ఉన్నాయి. వీటికి పోస్టుల ప్రకారం బీఈ ఆర్ బీటెక్ ఆర్ ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సి చదివిన వారైతే అర్హులు. ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు పురుషులు మహిళలు ఇద్దరికి కూడా సమాన ప్రాధాన్యం ఉంది. ఇక టెక్నికల్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ బ్రాంచ్లో 30 పోస్టులు ఉన్నాయి. వీటిలో మహిళలకు 9 కేటాయించారు. ఎలక్ట్రికల్ బ్రాంచ్లో 50 ఉన్నాయి, మహిళలకు 15 కేటాయించారు. నావల్ కన్స్ట్రక్టర్ 20 ఉన్నాయి, పురుషులు మహిళలు ఇద్దరికి ఇచ్చారు, ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో బీఈ ఆర్ బీటెక్ పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఇవి మనకి ఈ ఇండియన్ నేవీలో ఉన్నటువంటి సబ్ లెఫ్టినెంట్ డిజిగ్నేషన్ ఉన్నటువంటి పోస్టుల యొక్క వివరాలు. మరి అప్డేట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మీకు అందిస్తాను నేను.